ఓకే. తీసుకొని ఏం చేస్తారు సాధారణంగా బ్లడ్? సో ఆ బ్లడ్ తీసుకున్న తర్వాతకి ఏదైతే పేషెంట్‌కి నీడ్ ఉంటుందో బ్లడ్ వాళ్ళకి బ్లడ్ ప్యాకెట్స్ 18,000 నుంచి 25,000 రూపాయల వరకు కూడంగా సేల్ చేయడం జరిగింది. ఓకే. అంటే సాధారణంగా ఈ విధంగా నార్మల్‌గా మనందరికీ తెలిసిన దాని ప్రకారం మనుషులకైనా, కుక్కలకైనా, వేరే ఏ జంతువులకైనా బ్లడ్ ఇంజెక్ట్ చేయాలంటే సేమ్ బ్లడ్ గ్రూప్ అయ్యుండాలి. ఆ విధంగా ఆ కేర్ తీసుకుంటారా మరి? లేకపోతే ఏదో ర్యాండమ్‌గా ఏ కుక్క దొరికితే ఆ కుక్క నుండి బ్లడ్ తీసుకొని చేస్తూ ఉంటారా? సో ర్యాండమ్‌గా ఏదో ఒక డాగ్ నుంచో తీస్తారు. తీసిన తర్వాతకి వాటికి సంబంధించిన క్రాస్ మ్యాచ్ ఏదైతే ఉంటుందో క్రాస్ మ్యాచ్ చేసి సో వాళ్ళకి క్రాస్ మ్యాచ్ అయినా కాకున్నా కూడంగా కొన్నిసార్లు బ్లడ్ ఎక్కించిన ప్రయత్నాలు జరిగాయి. ఓకే. సో ఇప్పుడు నార్మల్‌గా అలా చేయడం వల్ల అక్కడ ఏమన్నా కుక్కలకు మరణాలు అలాంటివి ఏమైనా జరిగాయా? ఏంటి? అసలు అవి వాటి పరిస్థితి ఎలా ఉంది ఆ హాస్పిటల్‌లో? పెట్స్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. సో ఈ బ్లడ్ ఇది తీసే ప్రక్రియ మొత్తము ఏదైతే క్లినిక్ ఉందో క్లినిక్ పక్కన ఉన్న బిల్డింగ్‌లో జరుగుతుంది. సో అక్కడి నుంచెళ్ళి బ్లడ్ అనేది రిఫ్రిజిరేటర్‌లో పెట్టి అక్కడి నుంచెళ్ళి క్లినిక్ తీసుకొచ్చి లోపల తీసుకొచ్చి దాన్ని పెట్స్‌కి ఎక్కియడం జరుగుతుంది. ఓకే. అంటే పూర్తిగా బలవంతంగానే చేస్తున్నారా? సో పూర్తిగా బలవంతంగా అనస్థీషియా ఇచ్చి మాత్రమే జరుగుతుంది ఇక్కడ. ఓకే. అంటే ఎంతసేపు అనస్థీషియాలో ఆ డాగ్స్ ఉంటాయి? మరి వాటికి ఫుడ్ పెట్టడం అవైనా చేస్తారా కనీసము? లేకపోతే ఇలా ఇంజెక్ట్ చేసినందుకు ఏదైతే పెంపుడు కుక్కలు ఉంటాయో వాటికేమైనా ఎఫెక్ట్ అయ్యాయా ఇప్పటివరకు? సో వాటికి ఇంజెక్షన్ చేసిన తర్వాతకి మీ ఇంజెక్షన్ చేయకముందుకు మినిమమ్ 3-4 అవర్స్ అనేది ఫాస్టింగ్‌లో ఉంచడం జరుగుతుంది. దాని తర్వాతకి ఇంజెక్షన్ ఇచ్చి బ్లడ్ తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత ఫుడ్ కెన్నెల్స్‌లో పెడతాము. పెట్టిన తర్వాతకి ఆ ఫుడ్ అనేది డాగ్స్ తినడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు ఈ నార్మల్‌గా ఈ పెట్ డాగ్స్ వచ్చినప్పుడు వాటికి ఇంజెక్ట్ చేసి ఆ పెట్ పేరెంట్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారని మీరు చెప్తున్నారు. మరి ఆ డాగ్స్‌కి ఏమైనా ఎఫెక్ట్ జరిగిందా? ఇప్పటివరకు వాళ్ళొచ్చి ఏమన్నా గొడవ చేయడం అలాంటివి ఏమైనా చేశారా? సో ఈ పెట్ డాగ్స్ అనేటివి వాళ్ళు అబ్రాడ్ కానీ బయట స్టేషన్ అవుట్ ఆఫ్ స్టేషన్‌కి వెళ్ళిన వాళ్ళు డాగ్స్ పెట్టినప్పుడు ఆ డాగ్స్ నుంచి మాత్రమే బ్లడ్ కలెక్ట్ చేసుకోవడం జరిగింది. స్పెసిఫిక్‌గా మా పెట్‌కి బ్లడ్ ఉంది నేను డొనేషన్ చేస్తా అని చెప్పేసి ఏ పెట్ ఓనర్ కూడా ఇప్పటివరకు వచ్చిన ప్రయత్నం చేయలేదు. ఓకే. అంటే నార్మల్‌గా ఈ వీధి కుక్కల బ్లడ్ ఇంజెక్ట్ చేస్తే వాటికి ఏమైనా ఎఫెక్ట్ జరిగిందా? సో జరిగినాయి సార్. రియాక్షన్స్ రావడం, చనిపోవడం అట్లాంటివి కూడా జరిగినాయి. ఓకే. అంటే మరి ఎవరు అడిగేవారు కాదా? ఎందుకంటే అంత దారుణంగా, అంత నిర్లక్ష్యంగా కూడా రోడ్లపైన ఎక్కడ కనిపించిన కుక్కలు తీసుకొచ్చారు అంటూ కూడా మీరు చెప్తున్నారు. అలా తీసుకొచ్చే క్రమంలో ఎవరైనా అడగడము, అలా చేయడం ఇప్పటివరకు గొడవలు జరగడం లాంటివి ఏం జరగలేదా? ఇప్పటివరకు అట్లాంటి ప్రయత్నాలు ఏం జరగలేదు సార్. జీహెచ్ఎంసీ నుంచి కావచ్చు, వెటనరీ కౌన్సిల్ నుంచి కావచ్చు, ఎక్కడి నుంచైనా కానీ ఇప్పటివరకు వచ్చి అడిగిన ప్రయత్నాలు మాత్రం ఏం జరగలేదు. ఓకే. అంటే నార్మల్‌గా ఓకే. వీధి కుక్కల నుండి ఆ కుక్కల్ని తీసుకొస్తారు, బ్లడ్ తీసుకుంటారు. ఆ తర్వాత ఆ కుక్కల్ని వాళ్ళు ఏం చేస్తారు? వదిలేస్తారా? లేకుంటే వాళ్ళే టేక్ కేర్ చేస్తారా? ఏంటి ఆ తర్వాత ఆ కుక్కల పరిస్థితి ఏంటి? సో అక్కడనే టేక్ కేర్ చేస్తారు. సో బ్లడ్ ఉన్నంత వరకు తీసుకుంటారు. బ్లడ్ అయిపోయిన తర్వాత వాటిని రోడ్డుపైకి వదిలేయడం జరుగుతుంది.